నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. సదాశివపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 2 నెలలు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఐటియు జిల్లా నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మోరీలు రోడ్లు వీధులన్నీ శుభ్రపరుస్తూ చాకరీ చేస్తున్న వాళ్ల శ్రమను గుర్తించి వారికి నెల వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడనాడాలని వాళ్ళు ప్రశ్నించారు. వారితో వెట్టి చాకరీ చేయిస్తుంది ప్రభుత్వమని ప్రశ్నించే వాళ్లకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం ఇదెక్కడి న్యాయమని వారు విమర్శించారు. 3 రోజుల నుండి ధర్నా నిర్వహిస్తున్న కమిషనర్ గాని మున్సిపల్ అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం. దసరా పండుగ దగ్గరికి వస్తుందని పండుగ సందర్భంగా వారికి వేతనాలు ఇవ్వకపోతే పస్తులుండాల్సిన పరిస్థితులున్నాయని వెంటనే వారి పరిస్థితులను అర్థం చేసుకుని 2 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, దసరా పండుగ బోనస్ కూడా మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సిఐటియు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుట మున్సిపల్ కార్మికులు అందరూ కలిసికట్టుగా ధర్నా చేస్తుండగా ఏ ఆఫీసర్ కానీ మున్సిపల్ అధికారి కమిషనర్ అయినా కానీ ఎలాంటి స్పందన కూడా మాకు ఇవ్వడము లేదు. మేము చాలని వేతనముతో జీవనోపాధి చేస్తున్నా సరే కానీ ఎవరు మా గురించి ఆఫీసర్లు కానీ పట్టించుకునే నాదుడే లేకపోయారు. 2 నెలల నుంచి పెండింగ్లు ఉన్న వేతనాన్ని కూడా మేము అడిగిన కొద్దీ కూడా ఎవరు ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇకపై ముందుకు తీసుకెళ్తామని ఈ విధంగా సిఐటి యూనియన్ తరపు నుంచి మేము కోరుతున్నాం. ఈరోజు గత 3 రోజుల నుంచి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు 2 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహణ జరుగుతూ ఉంది. గత 2 నెలల నుంచి జీతాలు లేకపోవడం వల్ల ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏ విధంగా వారి యొక్క జీవనం కొనసాగిస్తారో మున్సిపల్ అధికారులు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. గత 3 రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్న ఏ ఒక్క అధికారి కూడా, మున్సిపల్ కమిషనర్ కూడా కనీసం ధర్నా దగ్గరకు వచ్చి మున్సిపల్ కార్మికుల దగ్గరకు వచ్చి మీ సమస్య ఏమిటో అని చెప్పేసి ఈరోజు కనీసం కూడా రానటువంటి పరిస్థితి మా సదాశివపేట మున్సిపాలిటీ దగ్గర కనిపిస్తూ ఉంది. ఈరోజు జనరల్ ఫండ్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి. స్పష్టంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఏదైనా డబ్బులు కనుక జమ అయితే కార్మికులకు జీతాలు ఇచ్చిన తర్వాతనే ఇతర బిల్లులు చెల్లించాలని చెప్పి చెప్తున్నారు. కానీ సదాశివపేట మున్సిపాలిటీలో మాత్రాన దానికి భిన్నంగా, దానికి విరుద్ధంగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు వాళ్ళ కమిషన్ల కోసము, మున్సిపల్ అధికారుల యొక్క కమిషన్ల కోసమే ఈరోజు జనరల్ ఫండ్ నుంచి విపరీతంగా డబ్బులు డ్రా చేసి బిల్లులు తీసుకుంటా ఉన్నారు. ఈ సంవత్సరం సంబంధించినటువంటి సదాశివపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను కానీ, ఈరోజు నల్లా బిల్లులు కానివ్వండి, లేకపోతే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కానివ్వండి 4 కోట్ల రూపాయలు వసూలైనాయని చెప్పేసి ఈ సంవత్సరం మార్చిలో మున్సిపల్ అధికారులు ప్రకటన చేశారు. మన 4 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి? ఈరోజు ఈ 4 కోట్లలో మొత్తం సదాశివపేటలో మున్సిపల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కూడా డబ్బులు డ్రా చేసి డెవలప్మెంట్ పేరుతో డబ్బులు డ్రా చేస్తూ ఉన్నారు. మరి కార్మికులు ఈరోజు ఏ విధంగా బతకాలి? 2 నెలల నుంచి జీతాల్లో వీళ్ళకు శానిటేషన్ కార్మికులు 110 మంది ఉంటారు, వాటర్ సప్లై కార్మికులు 26 మంది ఉంటారు, ఆఫీసులో పనిచేసే కార్మికులు 14 మంది ఉంటారు. వీళ్ళు దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఈ మున్సిపాల్లో పనిచేస్తుంటే ఈరోజు జీతాలు మాత్రం ఇవ్వడానికి వీళ్ళు చేతులు చాలట్లేదు. వాళ్ళ కమిషన్ల కోసము, వాళ్ళ యొక్క లాభాల కోసమే ఈరోజు బిల్లులు ఇస్తే తప్ప ఈరోజు కార్మికులు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ధ్యాస ఏ ఒక్క అధికారి కూడా మున్సిపాల్కు లేదు. అందుకే ఇప్పటికైనా తక్షణమే జిల్లా అధికారులు స్పందించాలి. ఈ మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరిపించాలి, కార్మికులకు జీతాలు ఇవ్వాలి, మున్సిపల్ కమిషనర్ స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని ఎడల ఈ యొక్క పోరాటాన్ని పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్త పోరాటంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.